భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగం. అధ్యాయం పేరు అర్థం. అర్జున విషాద యోగం అంటే అర్జునుని మనస్సులో కలిగిన విషాదం, సందేహం, ధర్మసంకటాన్ని వివరించే అధ్యాయం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు మరియు కౌరవుల సేనలు యుద్ధానికి సిద్ధంగా నిలుస్తాయి. ధృతరాష్ట్రుడు సంజయునితో యుద్ధ పరిస్థితిని అడుగుతాడు. సంజయుడు సేనల అమరికను వివరిస్తాడు. అర్జునుడు తన రథసారథి శ్రీకృష్ణుని రథాన్ని రెండు సేనల మధ్య నిలపమని కోరుతాడు. అప్పుడు అర్జునుడు తన ఎదుట నిలిచిన వారిలో తన బంధువులు, గురువులు, మిత్రులను చూసి తీవ్రమైన విషాదంలో పడతాడు. అర్జునుని చేతులు కంపిస్తాయి, గాండీవం జారిపోతుంది, మనస్సు కలవరపడుతుంది. తన బంధువులను చంపడం ధర్మం కాదని భావించి యుద్ధం చేయలేనని శ్రీకృష్ణునికి చెబుతాడు. ఈ విధంగా అర్జునుడు శోకంలో మునిగిపోతాడు. ఇక్కడితో మొదటి అధ్యాయం ముగుస్తుంది. ముఖ్య భావాలు: యుద్ధానికి ముందు మానవ మనస్సులో కలిగే భయం, మమకారం, ధర్మం మరియు అధర్మం మధ్య సందేహం. భగవద్గీత ఉపదేశానికి పునాది. అర్జునుడు విలపిస్తూ, నేను యుద్ధం చేయలేను అని చెప్పి రథంలో కూర్చుని మౌనంగా ఉండిపోతాడు.